సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే తారల్లో సమంత ఒకరు. 2012లో ఎక్స్లో అంటే ట్విట్టర్లో ప్రొఫైల్ ఓపెన్ చేశారు. అయితే సమంత ఇందులో తన పోస్టులన్నింటినీ ఇటీవల డిలీట్ చేశారు. అప్పటి నుంచి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటున్నారు సమంత. తాజాగా శామ్ ఎక్స్లోనూ రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ఫస్ట్ పోస్ట్ అప్లోడ్ చేశారు. నటిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరించిన సమంత 2023లో నిర్మాతగా మారారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హోమ్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ తీసిన తొలి సినిమా శుభం విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో సోమవారం పోస్ట్ పెట్టారు. పెద్ద పెద్ద కళలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇది నిజంగా మాకు ఎంతో ప్రత్యేకం, గొప్ప ప్రారంభమని రాసుకొచ్చారు. శామ్ రీఎంట్రీపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ శామ్, ద క్వీన్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సమంతకు ఎక్స్లో 10.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక సమంత బిగ్ స్క్రీన్ పై కనిపించి ఏడాదిన్నర అవుతుంది. చివరిసారి విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీలో నటించారు. దీని తర్వాత ఆమె నటించిన సిటాడెల్, హనీ బనీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు సృష్టించింది. గతేడాది తన పుట్టినరోజున మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టును ప్రకటించారు. ఓ పోస్టర్ మినహా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.